N9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. నేడు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. అరటి రైతులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులంటే చంద్రబాబుకు గిట్టదన్న జగన్. సింగరేణి డెవలప్మెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు కాంగ్రెస్ ద్రోహం. కాంగ్రెస్ పై కవిత విమర్శలు. వరంగల్ జిల్లా హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. అత్యంత అరుదైన బాబుల్ డాల్ సిండ్రోమ్ కాంప్లెక్స్ హైడ్రోసెఫాలస్తో బాధపడుతున్న 2 ఏళ్ల చిన్నారికి న్యూరో ఎండోస్కోపిక్ సర్జరీతో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఈ చికిత్స విజయవంతమై చిన్నారి క్షేమంగా కోలుకున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి డాక్టర్లు పాల్గొన్నారు. सर इट्रोन सर సెంటర్ కాంపిటెన్స్ వల్ల ఆ వెంట్రుకల్స్లో వాటర్స్ అన్ని లాక్యూల్ ఫామ్ అయ్యి అంటే ఒక్కొక్క లాక్యూల్ ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తుంది. అప్పుడు 10 లాక్యూల్స్ ఉంటే 10లో 10 సెంట్ వేయలేం కదా, అది చాలా రిస్కీ. అంటే 10 పైపులు ఉంటే బ్రెయిన్ గ్రోత్ ఆగిపోతుంది. సో ప్లస్ ఆ ప్రెషర్ సింప్టమ్స్ కొన్నిసార్లు ప్రెషర్ సింప్టమ్స్ ఉన్నట్టు కూడా తెలియదు. మన చైల్డ్లో మన నెక్స్ట్ చైల్డ్లో తల ఇలా 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 ఊపారు, అది జనరల్ పిల్లలు ఊపుతారు కదా అన్న వరకే తీసుకెళ్ళిపోయారు అన్న. బట్ 6 months 8 months అవుతున్నా కూడా మైల్ స్టోన్స్ అచీవ్ చేయట్లేదు, ఏదో మేజర్ ఇష్యూ ఉంది అని డౌట్ వచ్చి అప్పుడు దే రీచ్ అస్. అప్పుడు ఇప్పుడు ప్రైమరీ ఏం కూడా మన పిల్లలు ఏజ్ గ్రోత్ అవ్వట్లేదు, హైట్ సైజ్ పెరుగుతుంది, ఎనీ అబ్నార్మల్ మూవ్మెంట్ ఉంది, ఆల్వేస్ లుక్ ఫర్ సీనియర్ కన్సల్టెంట్. అంటే సీనియర్ కలిసి నానే ఇది ఏవో పిల్లలు ఇలా అలవాటుగా చేసేస్తారో అనకుండా తర్వాత ఎవాల్యుయేట్ చేసి మల్టిపుల్ లాక్యులేషన్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని హై ఎండ్ న్యూరో ఎండోస్కోపీ, నావిగేషన్, బెటర్ అనెస్థీషియా, టీమ్ కేర్, మొత్తం పిఎస్యూ టీమ్ కేర్ పట్టుకొని వేర్ వీకుల్ అన్ని లాక్యులేషన్స్ని బ్రేక్ చేసి సింగిల్ లాక్యుల్లా చేసి ఆ లాక్యుల్కి షంట్ వేసేది. సో చైల్డ్ ఇంప్రూవ్ వెల్. అంటే ఇప్పుడు మాటలు వచ్చాయి, అప్పుడు స్మైల్ బెటర్ అయింది, గుర్తుపట్టడం బెటర్ అయింది, సపోర్ట్ పెరిగింది. ఎప్పుడైతే స్టాప్ ఆగిపోయారో కానీ దట్ వాజ్ టోల్డ్ లైక్ ఏం వద్దులే ఏం చేయొద్దులే అనే చైల్డ్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు. సో కాంప్లెక్స్ హైడ్రోసెఫాలస్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్, బట్ డజన్ అందరూ సెట్ అయిపోతారని కాదు, బట్ ప్రయత్నం చేయాలి. వెన్ యూఆర్ ఇన్ రైట్ ప్లేస్ అండ్ రైట్ పర్సన్ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ దేర్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయినా మేమైనా ఓన్లీ ఇంప్లికేషన్ ఏంటంటే ఇక్కడ రావడానికి మీకు చెప్పడానికి ముందే గివప్ చేయొద్దు. ఇప్పటికి 2 సార్లు చూడండి, కలవండి, ఎవాల్యుయేట్ చేయండి. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ ఎ న్యూర్ టెక్నాలజీ ఇట్స్ ఆల్వేస్ యూటిలైజ్. సింగరేణి డెవలప్మెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. 129 మంది మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికే ఆమోదం తెలిపిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించాం.
అందరూ కోరుకున్నట్లు న్యాయం చేయాలి, లేదంటే ప్రజా పోరాటం ద్వారానే మీకు బుద్ధి చెప్తామన్నారు కవిత. జై తెలంగాణ. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు, మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయటపెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకు వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి 80-85% వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. ఇదంతా ఎందుకోసం చేసేది? డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి, సింగరేణి సంస్థ కొనసాగాలి, సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది. కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ అంశాలే లేకుండా, ఆలోచనే లేకుండా, సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ 18% మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం. అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద పడేదాకానేమో మెడికల్ బోర్డు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ ఇది ఒకటి దొడ్డిదారిని అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎవరినైతే మీరు ఆ 84 మందిని మీరు మళ్ళీ తీసి సర్ఫేస్లో వేసిండ్రో వాళ్ళందరూ కూడా అన్ఫిట్ కావాలనే కోరుకున్నారు, వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయండి. అదేవిధంగా అంతకుముందు ఒక 54 మందితో మీరు మెడికల్ బోర్డు పెట్టిండ్రు, దానిలో తీవ్రమైన అన్యాయం చేస్తూ కేవలం 4 మాత్రమే అప్పుడు అన్ఫిట్ చేసిండ్రు. మరి ఆ 50 మందిని మీరు గంగకు వదిలేసినట్టేనా? ఆ 50 మందిని ఎందుకు మీరు మెడికల్ బోర్డుకు పిలవలేదు? తక్షణమే వాళ్ళని కూడా పిలవండి. ఎవరెవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
నాడు పేరుగాంచిన వరంగల్ వస్త్ర నగరికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నది అనేలా దేశానికి ఆదర్శంగా నిలిపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో దాదాపు 1500-1600 ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్ఫూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం 2017లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక 4 ఏళ్ల తర్వాత పీఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతిలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలి. దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్దలు కేసీఆర్ గారికి ఇక్కడ వారి విజన్ కి, వారి దార్శనికతకి, వరంగల్లో తిరిగి మళ్లీ ఆజంజాహీ మిల్లు పోయిన తర్వాత తిరిగి మళ్లీ ఆ స్థాయిలో వరంగల్ ని నిలబెట్టాలనే కేసీఆర్ గారి దార్శనికతకు కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చి మోసం చేసిందని, కేసీఆర్ బీసీలకు 24% రిజర్వేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 17% మాత్రమే ఇచ్చాడని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇక ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకమైతే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు, తెలంగాణలో మేము చేసేసినాం 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా, అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీరా, కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు కసిదీరా కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జై తెలంగాణ. పెద్దలు, గౌరవనీయులు, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు పెద్దలు జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు
అన్న శ్రీ రెడ్డియా నాయక్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రవీంద్రరావు గారు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులైన శ్రీ ధర్మారెడ్డి గారు, నరేందర్ గారు, గౌరవనీయులు పెద్దలు మా సుధీర్ కుమార్ అన్న గారు, సమ్మారావు గారు, సాంబారి సమ్మారావు గారు, రమాదేవి గారు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి శ్రీమతి బడే నాగజ్యోతి గారు, సోదరి మాలోత్ కవిత గారు, మాజీ ఎంపీ గారు, గౌరవనీయులు సోదరి శ్రీమతి లలితా యాదవ్ గారు, రాకేష్ రెడ్డి గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, తమ్ముడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కేయూ విద్యార్థి నాయకుడు వాసుదేవ్ రెడ్డి గారు, జనార్దన్ గౌడ్ గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన మా గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవనీయులైన సీనియర్ నాయకులు, గౌరవ రాష్ట్ర నాయకులు, పేరు పేరున అందరికీ, నేను ఎవరి పేరున మర్చిపోతే ముందే దయచేసి మన్నించాలని కోరుతూ, జర్రా పేరు పేరున అందరికీ తమ్ముడు జర ఒలిపెట్టకూరు ప్లీజ్. అట్లాగే పొద్దున 11:30 అనుకున్నాం కార్యక్రమం, కానీ చాలా ఓపికగా ఉన్న మా పత్రికా మిత్రులకు, అట్లాగే ఈరోజు పెళ్లిళ్ళు ఉన్నా కూడా ఆ పెళ్లిళ్ళు కూడా పక్కకు పెట్టున్న మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. 16 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు కేసీఆర్ గారు తెగువతో తెగింపుతో ఇచ్చిన పిలుపు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలే అనే ఒక పిలుపునిచ్చి ఆ రోజు తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు దీక్షా దివస్. 16 సంవత్సరాల కిందట 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు పోయే క్రమంలో ఆ రోజు వారిని అరెస్టు చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకి తీసుకుపోయిన సందర్భం నా మనసులో ఇంకా తాజాగా తిరుగుతూనే ఉన్నది. నాకు ఇంకొకటి బాగా గుర్తున్న అనుభవం, ఆ రోజు కరీంనగర్లో అరెస్ట్ చేసిండ్రు అలగనూరు చౌరస్తాల. అరెస్టు చేసిన తర్వాత కేసీఆర్ గారిని కారులో వేసుకొని లక్ష్మీకాంతరావు గారిని, కేసీఆర్ గారిని, నాయన్ నరసింహారెడ్డి గారిని కారులో వేసుకొని ముందుకు వెళ్ళిపోయినారు. అనుకోకుండా అక్కడ జయశంకర్ గారు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు అలగనూరు చౌరస్తాలనే పోలీసు వాళ్ళు వారిని పికప్ చేయడం కొద్దిగా హడావుడిలో మర్చిపోయినారు. మేము కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల తర్వాత అక్కడ చేరుకున్నాం. చేరుకున్న తర్వాత జయశంకర్ గారిని తీసుకొని కారులో ఎక్కి కేసీఆర్ గారిని వారికి తీసుకుపోయిన పోలీస్ జీబులను వెంబడిస్తూ మేము కూడా బయలుదేరి వరంగల్ దిక్కు వచ్చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను రద్దు చేసి బీసీలకు 42%తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండు అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బీసీ సంఘం నాయకులు బైఠాయించారు. దీంతో ట్యాంక్ బండ్ నుంచి హిమాయత్ నగర్, లిబర్టీ చౌరస్తా వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తుందని ఆయన తెలిపారు. రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जय भीम, जय भीम। భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందల సంవత్సరాలు ఫైట్ చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు గాలినవాడు పేదరికంలోకి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారితో రాపించిన 1949 26 నవంబర్ రోజు రాజ్యాంగం అమలైంది భారతదేశం. అందుకొచ్చి ఈ కాన్స్టిట్యూషన్ కూడా ప్రజెంట్ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనల్లో కూడా మార్పు, ఆయన చేసిన విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్త్రీ కూడా రాజ్యాంగం అమలు చేసినటువంటి అంబేద్కర్ను మరవకుండా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు. పార్లమెంట్లో అమిత్ షా ఏమంటాడంటే అంబేద్కర్ 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 6 సార్లని, ఈయన పూజ చేస్తే ఏమైంది, భగవంతుని పూజ చేసినా దేవుని పూజ చేస్తే మీకు లాభం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. మాకు ఉండడానికి గూడు లేదని లబోదిబ్బం అంటున్నారు బాధిత నివాసితులు.
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ రిజర్వేషన్ ఓ కుటుంబానికి కలిసొచ్చింది. ఒకే ఇంటిలో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది. మండలం డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇది సర్పంచ్ ఒక్కనే ఉన్నాము, మాట్లాడుకొని చెప్తాము. ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. పెళ్ళి అయింది. ఎవరు పిల్లలు అయినరు, ఎవరు వాళ్ళ నేను ఒక్కనే డిస్ట్రిక్ట్ వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు దాదా? ఇప్పుడు నీకు ఒక్కనికి వచ్చింది కదా, నీకు ఎట్లా అనిపిస్తున్నది? మాట్లాడుకొని చెప్తాం. పెద్దల ఊళ్ళో గ్రామం ఉన్నది కదా, అడగాలి వాళ్ళ కాలిగి మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం. మేము ఏనే ఉన్నాము ఇక్కడనే. 20 ఏళ్ళు అవుతుందా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మొత్తం ఇక్కడనే అవుతున్నాం మాకు సత్తంతా. మేము ఊరంతా మాట్లాడుకున్నాలే, అందరము ఇసుకాలను ఊరు అంతా మాట్లాడుకున్నాలే. వాళ్ళంతా ఏమంటే అదే కారా, మాకు అందరం ఒకటే ఉంటే మంచిగా, మేము కూడా వాళ్ళని మించి మేము పోము, మమ్మల్ని మించి వాళ్ళు పోరు, మంచిగా ఉండాలి, అంతా కలిసిమెలిసి ఉంటాము చేసుకున్నాలని. మాది ఒక్కటే ఉండదు ఎస్టీళ్ళు. మా కొడుకులే, మా భార్యల పిల్లల గిటంతా ఈయనే పెళ్ళి అయిపోయింది. మా కోడళ్ళు కొడుకులంతా ఉండరు, అంతా మంచిగా ఉండము. మేము ఒకనాడు కొట్లాలే జగడం వాళ్ళే అంతా ఇప్పుడు మంచిగా ఉండము. ఇప్పుడు ఇన్ని దినాలు ఎట్లుండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. సర్పంచ్ అయినా మళ్ళీ ఏం మాకు జరగొద్దు, మంచిగా ఉండాలి. నువ్వు సర్పంచ్ అయినావు అట్లా అయినావు అని మాకేమో అనొద్దు. అందరం మంచిగా ఉండాలి, గ్రామంలో అందరం ఊరు కేసికాలను ఇటు అంతా మంచిగా ఉండాలి, అంతా మంచిగా జరగాలి. వాళ్ళు చేస్తున్నారు, మేము మాకు వచ్చింది మీకెళ్ళి అందరం మంచిగా ఉండాలి. మీరు ముందర ఉంటే మేము వెంట వస్తాము, పనులు కూడా చెప్పమంటే చేపిస్తాము. మాకైతే ఏం తెలియదు అంతే. ఇక ఒక్కరికి వచ్చింది, ఇక పెద్ద మనుషులు ఏమంటే అదే కారా అని మేము అట్లా అనుకుంటున్నాం. మీదికెళ్ళి వచ్చిన దానికి మనం ఏం చేయలేము. మనం ఊకొని గ్రామంలో ఊకొని మాట్లాడుకుంటే మనం ఓకే, మేము బేకైతే చేపిస్తాం. పనులు కూడా చెప్పమంటే చేపిస్తాం. ఉన్న పైసలు కూడా అక్కడ పెడతాం. ఏ రోడ్ అన్నా రోడ్ 10 మంది ఊకొని మాట్లాడుకుంటాం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉంది. లక్షల కోట్ల విలువైన భూములు అమ్ముకొని బినామీలకు అంటగడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. నిలబడితే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డాడని రాహుల్ గాంధీని ఒప్పించి డిసెంబర్ 4వ తారీఖుని డిసెంబర్ 7ని ఆయన ముఖ్యమంత్రి చేయడంలో నా చిన్న పాత్ర కూడా ఉంది. అలాంటిది ఏమైంది ఆయనకి? ఇంకా మరి మాటలతో కుదరదు, చేతలతో చేసి చూపిస్తా. 100 రోజుల్లో మీరు రిజల్ట్స్ చూస్తా. మార్పు చెందాడా? ఇప్పుడే నేను ఒక లెటర్ రాసి డిసెంబర్ 8, 9, 10 సమిట్కు ప్రపంచ నాయకులు ఎవరు రాకండి, ప్రెసిడెంట్లు రాకండి, ప్రైమ్ మినిస్టర్లు రాకండి అని 2008లో సోనియా గాంధీ పెట్టిన 200 దేశ ప్రెసిడెంట్లు పిలిస్తే మన్మోహన్ సింగ్ ఒక్కరిని రాకుండా చేశా. ఎందుకు? నా సమిటిని కాపీ చేసి సోనియా గాంధీ పెట్టింది. మన్మోహన్ సింగ్ ద్వారా ఒక్క ప్రెసిడెంట్ రాలా. ఎందుకంటే 200 దేశాల్లో ప్రెసిడెంట్లు నన్ను నమ్ముతారు, ఇన్వెస్టర్స్ నన్ను నమ్ముతారు. ఏ రాజకీయ నాయకుడిని నమ్మట్లేదు, ఒక రేవంత్ రెడ్డి అనే కాదు. ఎందుకు? ఇప్పుడు సంతకం పెడతారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో లెటర్ వేసి అతి త్వరలో మీకు రిలీజ్ చేస్తా. ఎందుకు అంటే ఈ 200 దేశాలకి, బిలియనర్స్కి
రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన వీడియో నేను ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.